ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బండి భగీరథ్ కేసు ఎపిసోడ్ తో కాంగ్రెస్ కు డ్యామేజ్ జరిగిందా? సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి హస్తం పార్టీని ఇరకాటంలో పడేసిందా? రాష్ట్ర సర్కార్ తీరుపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా? ఇంతకీ రాహుల్ గాంధీ ఎవరెవరిపై ఫైర్ అయ్యారు? హైకమాండ్ ఆదేశాలతోనే టీపీసీసీ దిద్దుబాటు చర్యలకు దిగిందా? మైనర్ బాలిక కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు మహేష్ గౌడ్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారా? లెట్స్ వాచ్ స్టోరీ. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నది. ఈ నెల 8న భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బండి భగీరథ్ తండ్రికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే పోలీసులు అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా బండి భగీరథ్ ఎపిసోడ్పై నోరు విప్పకపోవడం కూడా అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. బండి భగీరథ్ వల్ల ఇబ్బంది పడ్డ మైనర్ బాలిక వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం, ఈ కేసు విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసింది. దీంతో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై సరైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సహా ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించలేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో స్పందించిన అది కాస్త బూమరాంగ్ అయింది. విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ తెలంగాణలో క్యాచల్ రహాహే అన్నారట. దీంతో పొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని మహేష్ గౌడ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాగా ఏఐసీసీ ఆలోచన తెలుసుకున్న పొన్నం ప్రభాకర్ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ నేతల కుట్రల కారణంగానే తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న భావనలో పొన్నం ప్రభాకర్ ఉన్నట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ కేసు ఎపిసోడ్పై ఇప్పటి వరకు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు తమ వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని ఏఐసీసీ నుంచి ఆదేశాలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో రేవంత్ పై నిఘా పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా బండి భగీరథ్ కేసు ఎపిసోడ్లో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ అయింది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఒకవైపు భగీరథ్ను సరెండర్ చేయాలని తండ్రికి సూచిస్తూనే ఆయన కొడుకు చేసిన తప్పులను అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా మహేష్ గౌడ్కు అధిష్టానం పెద్దలు మొట్టికాయలు వేయడంతో మైనర్ బాలిక తరపున కోర్టులో ఇంప్లీడ్ అయ్యేందుకు న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నారు. ఏ విధంగా టీపీసీసీ చీఫ్ ఇంప్లీడ్ కానున్నారన్న అంశంపై ఇవాళ క్లారిటీ రానుంది. బండి భగీరథ్ పోక్సో కేసు ఎపిసోడ్పై రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు పట్ల మంత్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. భగీరథ్ కోసం తామెందుకు బలి కావాలని హస్తం నేతలు ప్రశ్నించారట. సీఎం రేవంత్ రెడ్డి పోక్సో కేసు నిందితుడైన భగీరథ్ తండ్రి కోసం కాంగ్రెస్ పార్టీని ఎందుకు పనంగా పెట్టాలని భావించిన ఆ పార్టీ నేతలు ఏఐసీసీకి నివేదికలు పంపారని సమాచారం. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన సమాచారంతోనే రేవంత్ను, మహేష్ కుమార్ గౌడ్ను హైకమాండ్ గట్టిగానే మందలించిందని టాక్. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో నిమగ్నమయ్యారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మొత్తానికి హైకమాండ్ ఆదేశాలతో బండి భగీరథ్ కేసు వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.